ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి. ఇదేందా చీరల ముందు వేసుకొని కూర్చుంది అమ్మడానికి ఏమనుకుంటున్నారా? అమ్మడానికి కాదండి, ఈ చీరలన్నీ నాయే. నేను ఎప్పుడో దాదాపు 20 సంవత్సరాల క్రితం వర్క్ చేసుకున్న చీరలు నేను మిషన్ కుట్టేటప్పుడు అసలు అప్పుడు అంత కష్టపడి వర్క్ చేసుకున్నాను. కానీ ఇప్పుడు కట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. అంటే అప్పట్లో అందరూ తెగ వర్క్ ప్రింట్ వేయించుకొని వర్క్లు వేయించుకొని ఇంట్లో కుట్టుకునేవాళ్ళు, బయట కుట్టించుకునేవాళ్ళు. అసలు అంటే నేను మిషన్ కుట్టేటప్పుడు నా దగ్గరికి వచ్చే చీరలు ఫాల్స్ కుట్టడానికి, నా దగ్గరికి బ్లౌజులు కుట్టడానికి వచ్చాయి. కాబట్టి అబ్బా వీళ్ళు ఇంత బాగా వర్క్ వేయించుకుంటున్నారు, నేను కూడా ఒకటి అంటే నేను మిషన్ కుడతాను కాబట్టి నాకు కూడా కొంచెం ఏంటంటే కొంచెం అవగాహన వచ్చింది. సరే కుట్టుకుందాం అని చెప్పేసి ఏదైనా చీర వర్క్ చేసిన చీర వస్తుంది కదా, వచ్చినప్పుడు నేనేం చేస్తాను, ఆ ప్రింట్ అనేది మళ్ళీ నేను పేపర్ మీద డిజైన్ చేసుకున్న సరే ఉంటుందని చెప్పేసి డిజైన్ చేసి అది పెడతా. ఊరుకుంటానా? ఊరుకోను. ఇలా వర్క్ అయితే ఇదంటే పెయింట్ నేను బయట వేయించిన చీరలే వేయించాను. అప్పుడు అసలు ఈ చీరలో కూడా భలే ఉన్నాయండి పెయింట్ శారీస్. అప్పుడు ఎంతంటే చీర ఈ ఒక్కో చీర దాదాపు 700 పెట్టుకున్నా ఈ ప్లెయిన్ శారీస్. ఇదొక చీర వర్క్ చేసుకున్న చీర, మీకు అన్నీ చూపిస్తాను విడివిడిగా. అసలు ఈ క్లాత్లు ఎంత బాగున్నాయి అంటే ఇప్పుడు ఈ క్లాత్లు రాలేదండి. ఇది ఒక డిజైన్. అసలు కట్టుకుంటే నైట్ కట్టుకుంటే అంత బాగుంది. అదే వర్క్ అదే ఇప్పుడు మళ్ళీ ఏ వర్క్లు వస్తున్నాయి చీరలు కానీ బ్లౌజులు కానీ. ఆ చీరలు తక్కువ ఉన్నట్టుగా ఇప్పుడు బ్లౌజులు అయితే ఎంతగా మించిన వర్క్ వస్తున్నాయి. అంటే ఇట్నే చమ్కీ వర్క్ అని మిషన్ వర్క్ అని తెగ వస్తున్నాయి. అదొక చీర. ఇదైతే జరీ వర్క్. పైట్ చెంగుకైతే ఇదిగో ఇట్లా వచ్చింది. అసలు ఎంత బాగా కుట్టుకున్నాను, ఎంత ఇష్టంగా కుట్టుకున్నాను. ఇప్పుడు కట్టుకోవాలంటే ఓపెన్ చేసి చూపిస్తా ఉండు. ఇవాళ నేను ఈ చీరల వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఆల్రెడీ నేను చీర వెనక్కెళ్ళు చూపిస్తాను. ఆల్రెడీ నేను ఏంటంటే ఒక చీర కట్టుకోనున్నా కదా, మీకు కూడా చూపించడానికి బాగుంటుందని చెప్పేసి చూపిస్తున్నా. చూడండి, ముందు ఒంటి మీద చీర చూపి అమ్మా. ఒంటి మీద చీర చూపించానా? నేను చూపిస్తాను, నువ్వు నుంచో. డిజైన్ అది. ఇదైతే బయట పళ్ళు, ఇది రివర్స్ లో పట్టుకున్నావు. చూడలేదులే. ఈ తాటి చెట్లు ఏం చెట్లు అంటారు. కంటికి నచ్చిందంటే డిజైన్ ఇలా నేనైతే డిజైన్ పేపర్ మీద గీసి పెట్టుకుంటా. అసలు ఎంత నైట్ కట్టుకుంటే జిగేలు భలే ఉంటాయండి అసలు చీరలు. కాసేపు కట్టుకున్నా. మా అమ్మాయి అంటది, అమ్మ ఎందుకు అంత కష్టపడి వర్క్ చేసుకున్నావు, ఒకసారి అన్న కట్టుకుంటే సరే నీ మధ్య అప్పుడప్పుడు కడుతున్నా. కింద వేసుకుని పైన ఖాళీ. ఇంకా ఆరెంజ్ కలర్ చీర. ఇదేం క్లాత్? ఇది ఏదో క్లాత్ అమ్మ. అప్పుడు వాళ్ళు చెప్పారు అసలు భలే స్మూత్ గా ఉంటది. దాదాపు జార్జెట్. ఇది జార్జెట్, మంచి జార్జెట్ అనమాట. అప్పుడు ఎక్కువ ఇవే ఈ చీరలు తీసుకొచ్చుకొని వర్క్ చేయించుకునే వాళ్ళు. సరే కానీ ఆరెంజ్ కలర్ సారీ చూపి. ఇది హాఫ్ అండ్ హాఫ్ వర్క్ అంటారు దీన్ని. అంటే కింద వరకు వేసుకుంటారు, పైన వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ అలా చేస్తున్నా నేను. ఈ జరీ సారీ మాత్రం బాగుంటది. నేనన్నా కడతా ఒక రోజు. కట్టుకోమని చెప్పారు కదా. కట్టుకో నన్ను కట్టుకో. ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్. ఇది దాన్ని ఏం కలర్ అంటారు? ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కాదు, అలా దాని గోల్డ్ స్పాట్. గోల్డ్ స్పాట్. అవునవును. చూడండి అసలు వర్క్ ఎంత నీట్గా వేసుకున్నాను. కుట్టుకునేది కూడా పళ్ళు చూపించు. మొత్తం జరీ వర్క్. ఇది నాకు వచ్చి చిన్నప్పుడు నేను కూడా వేసేదాన్ని. నాకు కూడా జాకెట్కి వేసేది లంగాకి వేసేది వర్క్ మా అమ్మ హాఫ్ పట్టు తీసుకొని ఇలా ప్రింట్ వేసుకుని. చూసారా? ఒక నిమిషం ఒక ప్రింట్ కనిపిస్తుంది చూసారా? ఈ ప్రింట్ మీద కొట్టడం ఒక స్టార్ లాగా. ఇది పళ్ళు. అసలు చూడు ఎట్లా కుట్టాను. దూరం నుంచి నిలబెట్టమ్మా, కెమెరా నిలబెడితే చక్కగా కనిపిస్తుంది. అదిగోండి అసలు చూడండి ఎంత బాగా వర్క్ చేసుకున్నాను. జిల్ 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 జిగేలు రాని. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా అసలు ఇదిగో జిల్ 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 ఒకసారి నాకు చూపిద్దామని చెప్పేసి శారీస్ నేను కుట్టుకున్నాయి. చాలా కష్టపడి కుట్టుకోవాలి. నువ్వు అసలు సరిగ్గా వేసుకోవాలట. నీకు వేసుకొని రావట్లే కానీ ఆ కుర్చీ అటు జరిపి వెనక్కి వెళ్ళు, మాకు అనిపిస్తుంది. కుర్చీ ఆ మూలకు జరుపు, ముందు చెప్పి గట్టెళ్ళు, మధ్యలోకి వెళ్ళు. అది కనిపిస్తుందా? అట్లా కట్టుకో మరి. ఎందుకు వర్క్ చూపిద్దామని. అది కూడా జార్జెట్టే. ఇది కూడా జార్జెట్టే, మెత్తగా ఉంది. ఈ ఫ్యాబ్రిక్ కూడా ఇవన్నీ జార్జెట్టే మరి. ప్యూర్ మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్స్. ఎప్పుడైనా జార్జెట్ అన్నీ కూడా మాట్లాడి ఎప్పుడైనా జార్జెట్ శారీస్ ఫ్యాబ్రిక్ ఎన్ని ఏళ్ళైనా అలానే ఉంటాయి అనమాట. ఇది జార్జెట్ కాదు, అది క్రేప్ సిల్క్. క్రేప్ సిల్క్. అసలు స్మూత్ గా ఉంటే మీద కట్టుకున్నా కానీ కట్టుకున్నట్టు ఉండదు.
ఇది కూడా అలాగే వర్క్ కిందంతా హాఫ్ అండ్ హాఫ్, పైన ఒక ఫ్లవర్ వచ్చింది. నువ్వు పట్టుకో, నేను చూపిస్తా కానీ అది కాని రాదు కానీ. ఇదిగో ఇట్లా ఇట్లా కుట్టేసుకుంది వర్క్. చాలా కష్టం ఈ చీర మొత్తం కుట్టుకుంది. మధ్యలో నీట్గా కుట్టుకున్నానమ్మా అసలు. మధ్యలో చూసారా మళ్ళా ఇట్లా పైన. ఇదిగో పైన మళ్ళా ఇక్కడ ఇక్కడ వస్తుంది కదా, ఇట్లా ఇక్కడ ఇట్లా వచ్చేటట్టు ఇంతవరకు పైన. అదిగో పైన కూడా మళ్ళీ ఎందుకో పైన అంటే ఇక్కడ ఇప్పుడు ఇట్లా పైన ఇట్లా వేసుకుంటాం కదా, చూపిస్తాము. అదే ఇట్లా వేసుకున్నప్పుడు ఇది ఇట్లా వస్తుంది. ఇది ఫ్లవర్స్ చూసారు ఎంత బాగుందో. గంగ చంద్రముగ్గా మారింది. ఇది నా చీర, ఇది నా చీర. పళ్ళుది, పళ్ళు చూపి. పళ్ళు కూడా చూపిస్తా ఉండు. ఇదిగో పళ్ళు, పళ్ళు చూడండి. ఈ పళ్ళుని కట్ చేసి నేను బ్లౌజ్ కుట్టుకుంటా. మొత్తం వర్క్ బ్లౌజ్ కన్నా ఇది చూపి. పళ్ళు పట్టుకో ఇట్లా నిలువుగా. చూపిస్తా ఉండు, చూపిస్తా. తిరగబడింది ఇది. ఆడ దొరికింది అంతరా చూపిస్తా ఉండమ్మా అన్నట్టు సబ్స్క్రైబర్స్ అనుకుంటారు ఇలాగా కుట్టిండ్రు సేవలని. అట్లా ఇలాగా కుట్టిండేది అసలు ఎంత కష్టపడి కుట్టాను తెలుసా. బాగుంది. అసలు ఈసారి దర్శనం శ్రీవారి దర్శనాన్ని మేడం కట్టుకుంటా. ఎందుకు ఇంట్లో కట్టుకో, శ్రావణ మాసంలో. ప్రతి శ్రావణ మాసంలో ఇయ్యే కట్టుకో. ఇంకా ఫైనల్ దియమ్మా, రెడ్ కలర్ది. ఇది క్రేప్ సిల్క్. ఎంత ఇది చీర? ఇది దాదాపు 800 పడింది. ఈ గోల్డ్ స్పాట్ కలర్ది ఎంత? అది అది రెండు ఒకటే, కొంచెం ఒక 50 అటు ఇటుగా. ఎంత చీర రేటు? అది 700. ఇది 700. ఇది నీ ఒంటి మీద ఉంది మా అది. ఇది అది రెండు కొంచెం ఒక 50 రూపాయలు అటు ఇటుగా. ఎంత? అదే 700. 700. ఇది ఒక 800. ఇది ఎంత రేటు? ఇది కూడా అంతే 700 చిల్లర. దీనికి మా అమ్మ లేస్ కుట్టి పీకేసింది అడుగున. ఎందుకు నచ్చిన నాకు, కానీ ఈ వర్క్ అంత అనిపించలేదు. కానీ ఈ వర్క్ బాగానే ఉంది, కాకపోతే నువ్వు దాన్ని లేస్ పీకేసి అందం చెరగొట్టావు. ఇదిగో దీని బయట కూడా చూడండి. అసలు డిజైన్ నచ్చిందంటే పేపర్ మీద ప్రింట్ బాగుంది. ఇది ఇది బయట పళ్ళు బయట. ఇదిగో చూసారా, లైట్ వేస్తా. కెమెరా ఆడ పెట్టచ్చు కదా, లాంటి నువ్వే తీయచ్చుగా. నేనే కదా తీసేది, ఇప్పుడైనా నేనే కదా తీసేది మా. ఇది ఇంకా చాలా పైకి ఉంది. పైకి ఎన్ని సంవత్సరాలు కుట్టానో కళ్ళు పోయేటట్టు. ఇంకబ్బో సంవత్సరాలు బయట రోడ్డు మీద కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటా కుట్టుకుంటేది చీరలు వర్క్ కుట్టుకునేదాన్ని, మళ్ళీ పిల్లల స్కూల్ పంపించేదాన్ని, వర్క్ చేసుకునేదాన్ని. అందుకే ఇప్పుడు ఏం ఇంత అలసిపోయావు, ఇప్పుడు చేతులు ఎత్తేసావు మొత్తానికి, నేనేం పని చేయలేనని. అదే ఎక్కువ అంటే ఖాళీ ఉన్నాం కదా అని ఎక్కువ పని పెట్టుకుంటే ఒకనాటికి అన్నిటి మీద. ఇప్పుడు కనీసం ఆమె జాకెట్లు ఆమె కుట్టుకొని ఓపిక రావట్లేదు. అది అయిపోయింది కదా. ఇప్పుడు ఈ చీర అయితే మాత్రం నేను కుట్టుకుంది కదా, నేను వేసుకున్నది కాదు. బయట ప్రింట్ వేయించిన అప్పట్లోనే. పెయింట్ వేయించింది. పెయింట్ ఎంత అయింది? అప్పట్లో 700 తీసుకుంది. 700 పెయింట్ కా? చీరకి ఎంత? చీర కూడా 800 చీర. ఇది పెయింట్ పళ్ళులో అమ్మాయి బొమ్మ వస్తుంది, భలే ఉంటుంది ఈ చీర. ఇదిగో పళ్ళులో అమ్మాయి బొమ్మ చూడండి ఎంత బాగుంటుందో. ఇదిగో ఇది ఎప్పుడో నాకు తెలిసి నేను 8th క్లాస్ చదివేటప్పుడో 9th చదివేటప్పుడో కుట్టించుకుంది మా అమ్మాయి చీర. దీన్ని ఇటు పట్టుకోమా, నీకు అస్సలకి చెప్పినా అర్థం కాదు. ఇట్లా పట్టుకో, అర్థమైద్ది. అసలు ఆ బొమ్మ నువ్వు అది ఇప్పుడు ఎప్పుడు అంత అందంగా ఉంది చెప్పు. చాలా మామూలుగా లేదు తెలుసా, సూపర్ ఉంది. చాలా చాలా బాగుంది చీర. ఇంకా మిగతాదంతా చూపి. ఫ్రాడ్ సెట్లు అందరు తగేయించుకున్నారులే. ఇదిగోండి కింద చూడండి, జింకలేనాయి, జింకలు ఆడ అతుక్కుని చూడు, తాటి చెట్లు. మా అమ్మ ఈ చీర సరిపోక జాయింట్ వేసుకుని చూసాను. సరిపోకంటే నేనేం చేశాను, ముందు కుట్టుకున్న జాయింట్ వీపు పొట్టేయింది. మళ్ళా కుట్టుకున్న జాయింట్ కూడా మనం బాడీ రెండో జాయింట్ దీంట్లో ఎందుకు గదిరిచ్చా మరి? తీసేసరికి ఇంకా అతి తెలివి ఉపయోగించావు బాగా. సరిపోక ఏం చేద్దాం, సరిపోక ఇంక మళ్ళా ఇది కొంచెం అతుకేసుకోవాల్సి వచ్చింది క్లాత్. ఇది క్రేప్ సిల్క్ అసలు. ఇదిగో ఈ రెండు ఒక క్లాత్ అనమాట. స్కై బ్లూ కలర్ది, ఆ పీచ్ కలర్, ఇది లైట్ ఆరెంజ్ పీచ్ కలర్. ఇది అతికేసుకుంది. ఏం చేద్దాం, అది తెలివితేటలు వాడినందుకు అతికేసుకుంది.
ఇవంటి నేను వర్క్ చేసుకున్న చీరలు అయితే ఎన్ని 4 వర్క్ చేసుకుంది. ఇంకా మర్చిపోయిన మిర్రర్ వర్క్ ఒకటి వేసిన, అద్దాలు కుట్టింది. ఒక చీర పెయింట్ వేసిన, అది ఇచ్చేసిన అది వేరే వాళ్ళకి. మిర్రర్ వర్క్ ఏం చీర? అద్దాల చీర. అద్దాల చీర ఏ కలర్ అది? అదే కలర్ అంటే ఈ కలర్ ముదురు, ఈ కలర్ వస్తుంది, ఈ కలర్ వస్తుంది. అది వేరే నేను పెయింట్ కూడా వేసుకున్నా. అప్పట్లో ఈ కెమెరాలు ఇవి లేవు కాబట్టి చూపించండి. అవునులే, పింక్ కలర్ చీర కదా. పెయింట్ వేసుకున్నా. అది వేరే ఆ చీర మిర్రర్ వర్క్ వేసిన చీర వేరే వాళ్ళకి ఇచ్చేసిన. నేను ఎంత కష్టపడి కుట్టిన డబ్బులన్నీ ఇదిగో ఇలాగా చేస్తానండి. ఆ తర్వాత వీడియోలో పెడుతులే నువ్వు ఎంత సంపాదించావు, ఏం చేసావు అనేది. అది చూసారు కదండి. నా చీరలు అయితే మాత్రం లైట్ అప్పుడు మా కళ్ళలో పడుతుంది. ఇప్పుడు ఎందుకు లైట్? నేను కష్టపడి వర్క్ చేసుకున్న చీరలు అయితే మీకు ఒకసారి మీకు కన్నా నచ్చితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే వస్తాయి. మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ఇవ్వండి, వర్క్ చేసిస్తుంది. చీరకి 2000, చీరకు 10,000 కాదు. కానీ ఇప్పుడు నా జాయింట్ హెమ్మింగ్ చేసుకోవడానికి నాకు ఒళ్ళు కావట్లేదు, అట్లుంది నా పరిస్థితి. నాకు భలే నచ్చింది ఫ్యాబ్రిక్, క్రేప్ చాలా బాగుంటది. ఈసారి కట్టుకున్నప్పుడు షార్ట్ వీడియో ఎందుకు ఈ మధ్య కట్టుకుంది శ్రావణ శుక్రవారానికి మళ్ళీ ఇప్పుడు వస్తున్నట్టుంది కదా ఏ చీరలు. కట్టుకోమ్మాయి నువ్వు, దానికి ఏదైనా రెడ్ కలర్ ఏదైనా సెట్ అయితే బ్లౌజు కట్టుకో, రేపు శుక్రవారం కట్టుకో. ఏమైంది అదృష్టం చూడు ఏమంటారు మా అమ్మాయి. ఇవన్నీ నేను వర్క్ చేసుకున్న చీరలు అయితే చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాయి. శుక్రవారం శుక్రవారం మా అమ్మాయి ఉంటే మాత్రం నాకు 4 తడబడుతుంది. నువ్వే నన్ను ఉండమన్నావా, నేను వెళ్ళిపోతానంటే రా 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 నా పక్కన కూర్చొని పిలిచి నువ్వేగా పిలిచాలే. మళ్ళీ తర్వాత ఏమంటదంటే ఏం చెప్తావు, ఏం మాట్లాడతావు, నీ తూతా అనుకుంటా నత్తిగా మాట్లాడతావు అని చెప్పి తింటుంది. అందుకని మా అమ్మాయి అనుకో మంత్రి ఏదన్నా సవరణ చేస్తుంటది. అందుకని మా అమ్మాయిని ఉండమని చెప్పా. నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చి నైట్ డ్రెస్ వేసుకున్నా, లేకపోతే కెమెరా ముందుకు వచ్చేది. ఇవాళ 4వ డోస్ ఇంజక్షన్ చేయించుకున్నా. ఇంకా నాకేం ఒరగనిచ్చినట్టుంటే ఇంట్లో ఉండబుద్ది కాక ఇప్పుడే వాకింగ్ ఆడదాకా పోయి వాకింగ్ చేసి వచ్చా. ఇంక ఈ చీర మీద పర్పు చీర మీద శారీస్ అన్ని చూపిద్దాం వీడియో తీసానండి. కానీ నువ్వు కట్టుకున్న చీర చాలా సింపుల్ గా ఉంది. వీటన్నిటిలో మీకు ఏ చీర నచ్చిందో కామెంట్ చేయండి. ఏ చీర నచ్చిందో కామెంట్ చేయండి, మంచిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.